గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన లండన్కి ఏ విధంగా వెళ్ళిండు, ఏ విమానంలో వెళ్ళిండు, ఆ విమానానికి ఎంత ఛార్జ్ అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఆ విమానానికి దాదాపు గంటకు 12 లక్షల రూపాయలు. ఆ విమానం ఏందో ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా క్లియర్గా ప్రతి విజువల్ని మీ కండ్ల ముందు కట్టినట్టు విధంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ విమానం చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అంత ఎక్స్పెన్సివ్ విమానం. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను చాలా పేదోడిని, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్కడి నుండి తేవాలి, నేను ఏం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నిరుపేద అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి గంటకు 12 లక్షల రూపాయల విమానం అవసరమా అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఇంకో అంశం కూడా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ టీం ఉంది కదా, ఆ సెక్యూరిటీ టీంకి దాదాపు 1,50,00,000 రూపాయలతోటి విమానం ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సెక్యూరిటీ టీం దాదాపు 15 మంది. ఆ 15 మందికి 1,50,00,000 రూపాయలు అక్షరాల. ఈ 1,50,00,000 రూపాయలు కూడా గవర్నమెంటే భరిస్తుందంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది. ఎందుకంటే సెక్యూరిటీ టీం అనేది ముఖ్యమంత్రికి అత్యంత కీలకమైనటువంటి అంశం కాబట్టి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి కంటే ముందే ఒక ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి సారు మెల్లగా గంటకు 12 లక్షల రూపాయలతోటి విమానాన్ని ఏర్పాటు చేసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆ విమానాన్ని తీసుకొచ్చి వెనస్డే రోజు వచ్చింది గన్నవరం ఎయిర్పోర్ట్కి. నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరిండు. సో ఆయన ఫ్రైడే రోజు పోయిండు, అది మాత్రం వెనస్డే రోజు వచ్చింది. దాదాపు 3 రోజులు ఆయనకి రెంట్ కట్టుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ద క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గంటకు 12 లక్షల రూపాయల విమానము అది గవర్నమెంట్ సొమ్మా, లేకపోతే ఆయన సంపాదనకు సంబంధించినటువంటి సొమ్ముతో ఆ రెంట్ కట్టుకున్నాడా? సో ద పాయింట్ ఈస్ దట్ ఓన్లీ. అదే కీలకమైనటువంటి అంశంగా మారింది ఇక్కడ. 12 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంతంగా సంపాదించినటువంటి సొమ్మ. ఎందుకంటే ఇది చాలా క్లియర్గా ప్రైవేట్కి సంబంధించినటువంటి టూర్. ఇది ప్రైవేట్ టూర్. ఏదో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పోయి అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకొచ్చి అక్కడ ఐటీ కంపెనీలతో మాట్లాడి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి, వైజాగ్లోనో విజయవాడలోనో కంపెనీలు ఏర్పాటు చేయడానికి, అక్కడ నుండి ఇక్కడ సంపద తీసుకురావడానికి పోలేదు. జగన్మోహన్ రెడ్డికి లండన్లో అనేక విధాలుగా ఆయనకు బిజినెస్ ఉన్నాయి, అనేక కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీల విషయంలో చూసుకోవడానికి అక్కడ ప్రతి అంశం పైన ఆయన క్షుణ్ణంగా పరిశీలించడానికి తనకు సంబంధించినటువంటి కంపెనీల కోసం పోయిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ నుండి లండన్ పోయిన తర్వాత లండన్ టు స్విట్జర్లాండ్ పోయి అక్కడ స్విస్ బ్యాంక్కి సంబంధించినటువంటి అకౌంట్ వివరాలు చూసుకున్న తర్వాత 31వ తారీఖు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్కి బ్యాక్ అవుతాడనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. దాదాపు ఈ రోజు నుండి 31వ తారీఖు అంటే సుమారు 10 రోజుల దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక విమానం, ఆ విమానానికి గంటకు 12 లక్షల రూపాయలు అంటే దాదాపు ఎన్ని కోట్ల రూపాయలండి? మీరు ఎస్టిమేషన్ చేసుకోండి. ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్మ, జగన్మోహన్ రెడ్డి సొమ్మ. 15 మంది సెక్యూరిటీ టీంకి ప్రత్యేక విమానం ఎందుకు 1,50,00,000 రూపాయలు ఆ విమానానికి ఖర్చు పెట్టి ఇక్కడ నుండి లండన్కు పోవడానికి ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్గా ఖర్చు చేస్తూ ఉన్నాడు? వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మా బిడ్డలు అక్కడ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, వాళ్ళను చూడడానికి పోతా ఉన్నా అని చెప్పిండు. కానీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో 13వ తారీఖు వాళ్ళ పిల్లలతో సహా ఆయన పోయి ఓటేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. వాళ్ళ కుమార్తెలు ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి లండన్కి ఎందుకు వెళ్తున్నాడు, పోవడానికి గల కారణం ఏందనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆయనకు సంబంధించినటువంటి విషయంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆల్రెడీ నేను కొన్ని ఫోటోలు కూడా తెప్పించేటటువంటి ప్రయత్నం చేసిన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా పోతా ఉన్నాడు, ఆ విమానం ఎంత ఎక్స్పెన్సివ్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. విమానం పేరు ఇగో విస్టాజిట్ అనేటటువంటి విమానం 7,500కి సంబంధించినటువంటి ఆ పవర్ ఉంటుంది విమానానికి. చాలా ఎక్స్పెన్సివ్. ఈ విమానంలో కేవలం 14 సీటింగ్ ఉంటుంది, 2 బెడ్స్ ఉంటాయి. సో సీటింగ్తో పాటు బెడ్స్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో కూర్చోవచ్చు, సెకండ్ స్టెప్లో సోఫాస్ ఉంటాయి, ఆపోజిట్ సోఫాసు. థర్డ్ స్టెప్లో పడుకోవడానికి ఉంటుంది, థర్డ్ స్టెప్లో ఒక బాత్రూమ్ ఉంటుంది. అట్లనే ఇంకో సోఫా కూడా పక్కన ఉన్నటువంటి పరిస్థితి. బాత్రూమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కూడా ఒక సోఫా ఉంటుంది. అది కూడా ఆ విజువల్ కూడా చాలా క్లియర్గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. రైట్, ఇగో ఇది గన్నవరానికి సంబంధించినటువంటి విమానం. జగన్మోహన్ రెడ్డి ఎక్కినటువంటి విమానము. సో నిన్న పోయినటువంటి పరిస్థితి. వెనస్డే రోజు గన్నవరంకి వచ్చింది ఈ విమానం. ఏమైంది? వెనస్డే రోజు వచ్చింది. వెనస్డే రోజు వచ్చింది ఈ విమానము. వెనస్డే రోజు నుండి రెంట్ కడుతూనే ఉన్నాడు.
నిరుపేదకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కదా, కాబట్టి ఇట్లనే ఉంటుంది. తర్వాత ఇంకొకటి కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ. సో ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విమానంలో లోపల భాగం. అంటే ఈ విధంగా ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఈ విమానం, ఇంత ఎక్స్పెన్సివ్, మంచిగా సీటింగ్ ఇదంతా కూడా అద్భుతంగా ఉంటుంది లోపల. కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వాళ్ళ సతీమణి, వాళ్ళిద్దరు కూతుర్లు, అట్లనే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. అవినాష్ రెడ్డి కూడా పోయిందనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. వాళ్ళందరూ కూడా లండన్ టూర్కి పోయిర్రు, అది కూడా ప్రైవేట్ టూర్ అనేటటువంటి ఒక చర్చ. సో లోపల ఈ విధంగా విమానంలో ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూసే ప్రయత్నం కూడా చేయండి, చాలా క్లియర్గా మీకు ఒక్కొక్కటి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా. రైట్, ఇక్కడ లోపల ఈ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ సీటింగ్లో సేమ్ ఇట్లా రెండు చైర్లు ఉంటాయి. ఇక్కడ కూడా రెండు చైర్లు, దాదాపు 8 చైర్లు ఉంటాయి ఇన్ ఫ్రంట్ ఆఫ్. తర్వాత బ్యాక్ సైడ్ మాత్రం అక్కడ సోఫాలు ఉన్నటువంటి పరిస్థితి. లోపల ఇది బెడ్, ఇది థర్డ్ స్టెప్లో బెడ్ ఉంటుంది. బెడ్ పక్కన ఇంకో చైర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. లోపల బాత్రూమ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది కూడా మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు ఈ విమానంలో. తర్వాత రైట్, లోపల ఈ విధంగా ఈ బెడ్, ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ ఇంకో సోఫా అని చెప్పినా కదా బెడ్ ముంగట, ఆ సోఫా కూడా ఉన్నటువంటి పరిస్థితి. లోపల ఇది సెకండ్, ఇది ఫస్ట్ ఏమో సీటింగ్, సెకండ్ ఏమో పూర్తి స్థాయిలో అంటే ఒక సోఫా లెక్క మన ఇంట్లో హాల్ ఉంటే ఎట్లుంటుందో విమానంలో కూడా సెకండ్ స్టెప్లో ఇది ఒక సోఫా సెట్ అన్నమాట. సో ఇక్కడ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి విమానంలో జగన్మోహన్ రెడ్డి ట్రావెల్ చేస్తున్నాడు. ఇది లోపల బాత్రూమ్ పక్కన కూడా ఒక సోఫా, ఒక కూర్చోవడానికి ఒక చైర్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత ఎక్స్పెన్సివ్, చాలా కీలకంగా ఎక్స్పెన్సివ్ ఇది. నేను చెప్పినా కదా బెడ్, ఇంకో కూర్చోవడానికి ఇంకో ఇక్కడ చైర్ ఉంది, వెనకాల మళ్ళీ సిట్టింగ్ అని చెప్పినా కదా, అటు సోఫా లెక్క కూర్చోవచ్చు. దాని వెనకాల ఫస్ట్ సైడ్ అంటే అక్కడ వాళ్ళు విమానానికి సంబంధించిన పైలట్లు ఉంటారు కదా, వాళ్ళ వెనుక భాగంలో ఫస్ట్ భాగంలో మనం ఎక్కేటటువంటి భాగంలో అక్కడ కూర్చోవడానికి 4 చైర్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విమానం లోపట. ఇంత ఎక్స్పెన్సివ్ విమానంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్లోనే ఇక్కడ ఒక సోఫా ఉంటుంది, తర్వాత కూర్చోవడానికి ఒక చైర్ ఉంటుంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విమాన భాగోతం. తర్వాత ఇది మొత్తం కూడా అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విమానానికి సంబంధించిన ఈ అంశం, ఇదంతా ఈ భాగం అంతా కూడా. తర్వాత మీకు వాళ్ళ సెక్యూరిటీ టీం దేంట్లో పోయిందనేది కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. వాళ్ళ సెక్యూరిటీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 15 మంది సెక్యూరిటీ ఈ విమానంలో పోయారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది. దాదాపు 1,50,00,000 రూపాయలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సొమ్ము అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది. గవర్నమెంటే భరించాలనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ విమానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ సెక్యూరిటీ టీం లండన్కి వెళ్ళిరు. లండన్లో అనేక బిజినెస్కి సంబంధించినటువంటి లావాదేవీల విషయాలు జగన్మోహన్ రెడ్డి చూడడానికి పోయింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది. అక్కడ నుండి డైరెక్ట్ స్విట్జర్లాండ్కి మళ్ళీ ఇదే విమానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోబోతున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే విమానం ఏదేది, ఒక్క నిమిషం, ఇదే విమానంలో మళ్ళీ స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ సంబంధించినటువంటి అక్కడ బ్యాంక్స్ డీటెయిల్స్ అక్కడ పూర్తి స్థాయిలో చూసిన తర్వాత మళ్ళీ 31కి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటాడు. ఎందుకంటే 1-2వ తారీఖు అక్కడ పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లండన్కి ఎందుకు వెళ్ళిండి అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన సిబిఐకి సంబంధించినటువంటి కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్న ఏంది, నేను మా పిల్లల దగ్గరికి వెళ్తా ఉన్నా, మా పిల్లలు లండన్లో ఉన్నారు, వాళ్ళు చదువుకుంటా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి అంశం. సో కోర్టు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ పిల్లలు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు. ఇప్పుడు ఎట్లా, ఏ విధంగా, ఎందుకు పోతా ఉన్నాడు, పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ లెక్క మారినటువంటి పరిస్థితి. నేను మీకు ఒకసారి ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి గూగుల్లో కొడదాం. విస్టాజిట్ కదా, ఈ విస్టాజిట్కి సంబంధించినటువంటి వివరాలు నేను గూగుల్లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. $11,000 పర్ అవర్ రెంట్కుంటుంది. ఎస్, విస్టాజిట్, ఎస్, దీనికి సంబంధించినటువంటి విమానము. ఈ ఒక్క నిమిషం, విస్టాజిట్కి సంబంధించినటువంటి ఈ విమానానికి దాదాపు $11,000 ఉంటుంది. ఇది అత్యంత ఎక్స్పెన్సివ్ విమానము, అత్యంత ఎక్స్పెన్సివ్. దాదాపు $11,000 ఈ విమానం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా క్లియర్గా పర్ అవర్ $11,000 ఒక అవర్కి ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ స్టార్ట్ ఫ్రమ్ 11,000 పర్ అవర్ అండ్ సబ్జెక్టివ్ ఆన్ ద మార్కెట్ ఆఫ్ రేట్ అని చెప్పి దాదాపు $11,000 ఈ విమానం ఏర్పాటు అవుతుంది ఒక గంటకు.
అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి 12 లక్షల రూపాయలు ఎందుకు విమానానికి పెట్టిండు, ఎందుకు ఎక్కడికి పోయిండు అనేటటువంటి ఒక చర్చ మాత్రం వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ విమానానికి ఖర్చు దాదాపు 100 కోట్ల రూపాయలు కావచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. 100 కోట్లైనా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. లండన్ టూర్ కోసం జగన్మోహన్ రెడ్డి దాదాపు 50 నుండి 60 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడికి పోయిండు, లండన్కి హుటాహుటిన సడన్గా పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మీకు సంబంధించిన ఆ ఫ్లైట్ 12 లక్షల రూపాయల రెంట్ మీరు గవర్నమెంట్ త్రూ కడతా ఉన్నారా, మీ ప్రైవేట్కి సంబంధించినటువంటి లండన్ టూర్ కాబట్టి మీరు కడతా ఉన్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నది. చూడాల్సిన అవసరం ఉన్నది ఎలాంటి కోణాలలో తెరపైకి వస్తారనేది.